అప్పుడు క్రైస్తవుడు ఇకను మరణమే కాని మరేమీ లేదనుకొని గొప్ప ఏడ్పుతో కేకలు వేసి, తాను లోకజ్ఞానిని కలుసుకొనిన వేళను శపించి, వాని బోధన విని అనుసరించినందున తనకు 1000 మంది వెర్రివారి వెర్రితనము కలిగినని తనంతట తానే తనను దూషించుకొనుచుండెను. మరియు ఆ మనుష్యుడు శరీరేచ్ఛల మూలముగానే కనపరిచిన రుజువులు యుక్త మార్గము నుండి తనను తొలగించినందున మిక్కిలి సిగ్గుపడెను. అట్లుండగా అతడు తిరిగి సువార్తికుని చూచి ఆయనతో ఇట్లు మనవి చేసుకొనెను. క్రైస్తవుడు: అయ్యా! నీకు ఏమి తోచున్నది? ఇక నిరీక్షించుట వ్యర్థమేనా? నేనిప్పుడు తిరిగి మరలా ఆ దిడ్డి గుమ్మమునకు వెళ్ళవచ్చునా? వెళితే నేనిందువలన విడనాడబడి అవమానముతో తిరిగి వెళ్ళుబడుతుననుకొను కదా! నేను ఆ మనుష్యుని బోధను వినినందున విచారపడుచున్నాను. నా పాపము క్షమించబడునా అని అనెను. అప్పుడు సువార్తికుడు ఇట్లనెను: నీ పాపము మిక్కిలి గొప్పది. అందులో నీవు రెండు గొప్ప తప్పిదములు చేసితివి. నిషేధింపబడిన మార్గములయందు నడుచుటకు సరళమైన రాజమార్గమును విడిచితివి. అయినను ఆ గుమ్మమునొద్దనున్న మనుష్యుడు నరులయందు కటాక్షము కలవాడు గనక ఆయన నిన్ను చేర్చుకొనును. అయితే ఒక్క విషయము, ఆయన కోపము త్వరగా రగులుకొనుట వలన ఒకవేళ నీవు మార్గమందు నశించుదువేమో. నీవు మళ్ళీ దారి తప్పి తొలగిపోవద్దు. భద్రము సుమీ అని పలికినప్పుడు క్రైస్తవుడు తిరిగి వెళ్ళుటకు ప్రయాణమైచుండగా సువార్తికుడు అతని ముద్దు పెట్టుకొని ఒకసారి చివురు నవ్వుతో అతని వైపు దయగా చూచి, దేవుడు నీకు తోడయున్నాడను తోడయుండునుగాక అనెను. వెంటనే అతడు బయలుదేరి వెళ్ళుచు మార్గమందు ఎవరితోనూ మాట్లాడలేదు. ఎవరైనను అతని ప్రశ్నించినప్పటికీ వారికి ఉత్తరమియ్యలేదు. అతడు నడవకూడని నేల మీద నడుచువాని వలె నడుచుచు లోకజ్ఞాని బోధను అనుసరించుటకు తాను పూర్వం విడిచిన మార్గమందే తిరిగి ప్రవేశించితేనే కాని సురక్షితుడనై యుందునని అనుకొనెను. అట్లు కొంతసేపటికి క్రైస్తవుడు ఆ దిడ్డి గుమ్మమున యొద్దకు ప్రవేశించెను. ఆ గుమ్మము వైపున ఆ గుమ్మము పైన వ్రాయబడినది ఏమనగా, తట్టుడి మీకు తీయబడును. కాబట్టి అతడు 2, 3 సార్లు తట్టి ఈ కీర్తన పాడెను. చేరవచ్చునా ఇచ్చట చేరవచ్చునా దారి తొలగిపోతి నయ్యయో నేరం చేసినిప్పుడు నేను. నేను ద్రోహి నపాత్రుణ్ణి నేను గాన నాకిప్పుడు లోనున్నవాడు దయను లోపల నన్ను చేర్చుకొనును. తలుపు తెరవబడినప్పుడును తన సుగానముతో పొలుపోగనాతని యాసంబు పొడవున నతియించు నామేన్ అని పాట పాడెను. ఇంకను తలుపు కొట్టుచుండగా తుదకు ప్రసన్న చిత్తుడను పేరుగల గౌరవ పురుషుడు ద్వారము యొద్దకు వచ్చి, నీవు ఎవడవు? ఎక్కడ నుండి వచ్చితివి? నీకేమి కావాలనని అడిగెను. అందుకు క్రైస్తవుడు, ఇదిగో నేను భారము మోసుకొను దీనుడనై నా పాపిని. నేను నాశన పట్టము నుండి వచ్చితిని. రాబో ఉగ్రతను తప్పించుకొనవలెనని సియోను కొండకు వెళ్ళుచున్నాను. మరియు అక్కడికి వెళ్ళు మార్గము ఈ ద్వారమున యున్నదని నాకు తెలప్పడెను. కనుక అయ్యా నన్ను చేరనిచ్చుటకు నీకు మనస్సు కలదో లేదో అని తెలపగోరుచున్నానెను. ప్రసన్న చిత్తుడు గుమ్మము తలుపు తీయుట ప్రసన్న చిత్తుడు నిన్ను చేర్చుకొనుటకు నాకు నిండు మనసు కలదని చెప్పి వెంటనే తలుపు తీసెను. క్రైస్తవుడు లోపలికి మెల్లగా ప్రవేశించుచుండగా ప్రసన్న చిత్తుడు వెంటనే అతనిని లోపలికి లాగుకొనెను. ఎందుకని క్రైస్తవుడు అడిగినప్పుడు అతడు, గుమ్మమునకు కొంచెము దూరముగా దృఢమైన ఒక కోట కట్టబడి ఉన్నది. దానికి బయల్జెబూలు అధిపతి. అక్కడి నుండి అతడును అతనితోనున్న వారును ఈ గుమ్మమునొద్దకు వచ్చువారు లోపలికి ప్రవేశించక మునుపే చావవలెనని వారి మీద అంబులను వేతురని పలికెను. అందుకు క్రైస్తవుడు, నేను సంతోషించి వణుకుచున్నానని పలికెను. అతడు అట్లు ప్రవేశించిన తరువాత ద్వారపాలకుడు, నిన్ను ఇక్కడికి ఎవరు పంపెనని అడిగెను. క్రైస్తవుడు, ఇక్కడికి వచ్చి ఇట్లు తలుపు కొట్టమని సువార్తికుడొకడు నాకు సెలవిచ్చెను. మరియు అయ్యా నేనేమి చేయవలెనో అది నీవు నాకు తెలియజేయమని ఆయన చెప్పెననెను. ప్రసన్నుడు, నీ ఎదుట తీయబడిన ద్వారము కనబడుచున్నది. ఎవడునూ దాన్ని వెయ్యలేడు. క్రైస్తవుడు,
ఇప్పుడు నేను పడిన పాటుల వలన కలిగిన ఫలము అనుభవించుచున్నాను. ప్రసన్నుడు. అవును. కానీ నీవు ఎందుకు ఒంటరిగా వచ్చితివి? క్రైస్తవుడు. నా ఉపద్రవము నాకు కనపడినట్లు నా పొరుగువారిలో ఎవరికిని కనపడలేదు గనక వారు రాలేదు. ప్రసన్నచిత్తుడు. నీవు ప్రయాణమై వచ్చుట వారిలో ఎవనికైనను తెలిసి ఉండలేదా? క్రైస్తవుడు ఇట్లనెను. తెలిసినది. నా భార్య, నా పిల్లలు మొదట నన్ను చూచి వెనుకకు తిరిగి రమ్మని నా వెనక నుండి పిలిచిరి. నా పొరుగువారిలో కొందరును తిరిగి రమ్మను తిరిగి రమ్మనిరి. తిరిగి రమ్మను అనిరి. అయితేనేమి, నేను నా చెవులలో వేళ్లు పెట్టుకొని నా త్రోవను పరిగెత్తుకొని వచ్చితిని. ప్రసన్నచిత్తుడు. అయితే నీవు వెనుతిరిగి రమ్మని నీకు నచ్చజెప్పి ఒప్పించుటకు ఎవరు నిన్ను వెంబడింపలేదా? క్రైస్తవుడు. అవును. మొండియు, మెత్తనివాడు ఇద్దరును నన్ను వెంబడించిరి. అయితే నన్ను లోపరుచుకొనుట తమ వల్ల కాకపోవుట చూచినప్పుడు మొండివాడు నన్ను దూషించి తన ఇంటికి తిరిగి వెళ్ళెను. మెత్తనివాడు నాతో కూడా కొంత దూరం వచ్చెను. ప్రసన్నచిత్తుడు. అయితే అతడు ఎందుకు ఇంతవరకు రాలేదు? క్రైస్తవుడు. మేమిద్దరము కుందను బురదగుంట యొద్దకు చేరు వరకు కలిసి వచ్చితిమి. అందులో మేమిద్దరము అకస్మాత్తుగా పడితిమి. అప్పుడు నా పొరుగువాడనైన మెత్తనవాడు అధైర్యపడి ఇంకను నాతో వచ్చుటకు తెగింపక తన ఇంటి వైపునున్న ఒడ్డుకు చేరి, ఆ దివ్య దేశమును నీవే ఒంటరిగా స్వాధీనపరచుకొనవచ్చును. అది నాకు అక్కర్లేదని నాతో పలికి, తన త్రోవను తాను మొండివాని వెనుకకు వెళ్ళెను. నా త్రోవను నేను ఈ గుమ్మమునకు వచ్చితిని. ప్రసన్నచిత్తుడు. అయ్యయ్యో! దౌర్భాగ్యుడు. దివ్యమైన పరమ మహిమ వాని దృష్టికి అంత స్వల్పమైనదా? దాని పొందవేళ్ళు త్రోవలో కొన్ని కష్టములకు ఓర్చుకొన తగినది కాదని అనుకొనునా? క్రైస్తవుడు. నిజముగా జరిగినది జరుగునట్లే నేను మెత్తవానితో గూర్చి చెప్పితిని. నన్ను గూర్చి కూడా నేను మెత్తము వాస్తవము చెప్పితే యోగ్యత విషయములో వానికి నాకు తారతమ్యము ఏమియూ లేదని కనపడును. వాడు తన ఇంటికి వెనుతిరిగి వెళ్ళెను. అది నిజమే కాని నేనైతే లోకజ్ఞాని చెప్పిన విషయాసక్తి సంబంధమైన దృష్టాంతములు వలన ప్రేరేపింపబడి మరణ మార్గమునకు వెళ్ళుటకు నా త్రోవను విడిచి తొలగిపోతిని. ప్రసన్నకు ప్రసన్నుడు. ఓహో! అతడు నీకు ఎదురుపడిన ఏమి కర్మకాండుని వలన నెమ్మది పొందవచ్చునని నీకు బోధించును కాబోలు. వారిద్దరూ కేవలము మాయగాళ్ళు. అయితే నీవు వారి బోధను అనుసరించితివా? క్రైస్తవుడు. నేను కొంతమట్టుకు తెగించి ఆ కర్మకాండుని వెదుటకు వాడు చెప్పిన త్రోవను వెళ్ళితిని. కాని వాని ఇంటి యొద్ద నుండి కొండ నా తలమీద పడునేమోనని నాకు తోచినందున అక్కడ బలవంతముగా నేను నిలిచిపోతిని. ప్రసన్నుడు. ఆ కొండ చాలా మంది మనుషులకు చావు కలగజేసెను. అది మరెక్కువ మందికి చావు కలగజేయును. నీవు దాని వలన నలగొట్టబడకుండా దాని నుండి తప్పించుకొనుట మంచిది. క్రైస్తవుడు. అది మంచిది కాదా? నేను మిక్కిలి విచారపడి ఆలోచించుండగా సువార్తికుడు తిరిగి నాకు ఎదురుపడిన ఎడల నేను ఏమగుదునో నాకు తెలియదు. అయితే దేవుని కరుణా కటాక్షం వలననే ఆయన తిరిగి నాకు ఎదురుపడెను. లేకుంటే నేను ఇక్కడికి రాకపోదును. ఆ కొండ వలన చావు పొందుటకే గాని ఇక్కడ నిలిచి నా ప్రభువుతో సంభాషించుటకు తగిన వాడను కాను. నేను ఏ పాడేవాడినైతేనేమి ఇక్కడకు చేరియున్నాను. ఓహో! నేను ఈ గుమ్మం లోపలికి చేర్చబడుటకు నా మీద దయ ఎంతో ఉంచబడినది. ప్రసన్నుడు. మనుష్యులు ఇక్కడికి రాకమునుపు ఏమి చేసియున్నప్పటికీ వారిని అడ్డుకొనము. వారు ఎంతమాత్రమును త్రోసివేయబడరు. కాబట్టి మంచి క్రైస్తవుడా, నాతో కూడా కొంత దూరం రమ్ము. నీవు వెళ్ళవలసిన త్రోవను గూర్చి కొన్ని సంగతులను నీకు బోధించెదను. నీ ముందర చూడుము. ఈ ఇరుకు త్రోవను చూచితివా? అదే నీవు వెళ్ళవలసిన మార్గము. అది పితరుల వలన, దేవుని ప్రవక్తల వలన, క్రీస్తు వలన, అపోస్తలుడనబడిన ఆయన శిష్యుల వలన ఏర్పాటు చేయబడి, ఒకడు కొలత వేసి గీచినట్లు తిన్నగానున్నది. ఇదే నీవు నడవవలసిన మార్గము. క్రైస్తవుడు. మంచిది.
కానీ ఒక క్రొత్తవాడు దారి తప్పునట్లు మలుపులు, వంకర టింకర మెలికలు ఏమైనవు లేవా? ప్రసన్నుడు. ఉన్నవి. అనేకమైన త్రోవలు దీని కలిసియున్నవి. అవి వెడల్పు గల వంకర త్రోవలు కాగా యుక్త మార్గమే తిన్నగాను, ఇరుకుగాను ఉన్నది గనక ఆ భేదం వలన వేరే త్రోవలలో దీనిని బావుగా తెలుసుకొనవచ్చును. అప్పుడు నా కలలో నేను చూచినది ఏమనగా, క్రైస్తవుడు తన వీపు మీదనున్న భారము పరిహరించుకొనుటకు ప్రసన్నచిత్తుడు సహాయము చేయగలడేమో అని అతన్ని అడిగెను. అతడు దాని నుండి ఇంకా విడుదల పొందలేదు గదా! మరియు సహాయము లేకుంటే ఏ సాధన వల ఏ సాధనము వలనైనను దాన్ని పోగొట్టుకొనలేకపోయిను. అప్పుడు ప్రసన్నచిత్తుడు అతన్ని చూచి, నీ భారము నుండి నీకు విమోచనము కలుగు చోటకు చేరు వరకు నీవు సహనంతో దాన్ని మోయవలెను. అక్కడ దాని అంతట అదే నీ వీపు నుండి పడిపోవునని చెప్పెను. అప్పుడు క్రైస్తవుడు తన నడుము కట్టుకొని తన త్రోవను వెళ్ళుటకు ప్రయాణమైచుండగా ప్రసన్న చిత్తుడు, నీవు ఆ గుమ్మము యొద్ద నుండి కొంత దూరము వెళ్ళినంతలో భావసూచకుని ఇంటికి చేరుదువు. ఆయన తలుపును నీవు తట్టవలెను. అప్పుడు ఆయన నీకు దివ్యమైన వస్తువులను కనపరచునని చెప్పెను. కాబట్టి క్రైస్తవుడు తన స్నేహితుని వద్ద సెలవు పుచ్చుకొనగా, ఆయన తిరిగి దేవుడు నీకు శుభప్రయాణము దయచేయునుగాక అని క్రైస్తవుని దీవించెను. క్రైస్తవుడు తన త్రోవలో వెళ్ళి కొంతసేపటికి భావసూచకుని ఇంటికి వచ్చి మాటిమాటికి తలుపు తట్టెను. తుదకు ఒకడు గుమ్మము దగ్గరకు వచ్చి, నీవెవడవు అని అతన్నడిగెను. క్రైస్తవుడు, అయ్యా! ఇదిగో నేను ప్రయాణస్తుడను. నా మేలు కొరకు ఇక్కడికి రావలెనని ఈ ఇంటి యజమానునికి పరిచయస్తుడైన ఒకని వలన బోధింపబడి వచ్చితిని. గనుక నేను ఈ ఇంటి యజమానునితో మాట్లాడగోరువచ్చునని పలికెను. కాబట్టి అతడు ఇంటి యజమానుని పిలిచెను. ఆయన కొంతసేపటికి క్రైస్తవుని యొద్దకు వచ్చి, నీకేమి కావాలనెను అడిగెను. అందుకు క్రైస్తవుడు ఇట్లనెను, అయ్యా! నేను నాశన పట్టము నుండి వచ్చి సియోను కొండకు వెళ్ళుచున్నాను. ఈ మార్గమందు ప్రవేశించు ద్వారమునొద్ద నిలుచు మనుష్యుని చేత నేను బోధింపబడి ఇక్కడికి వచ్చితిని. నా ప్రయాణములో నాకు సహాయం చెయ్య దివ్యమైన వస్తువులను నీవు నాకు కనపరచగలవని అతడు చెప్పెను. భావసూచకుడు ఇట్లనెను, లోపలికి రా. నీకు ఉపయోగమగు వాటిని నీకు కనపరచెదనని పలికి, దీపం వెలిగించుమని తన పనివానితో చెప్పి, నా వెంట రమ్మని క్రైస్తవునికి సెలవిచ్చి, అంతఃపురములోనికి అతనికి తీసుకుని వెళ్ళి, ఒక తలుపు తీయమని తన పనివానితో ఆజ్ఞాపించెను. అతడు అట్లా చేసినప్పుడు క్రైస్తవుడు గోడను వేలాడియున్న గొప్ప ప్రముఖ వ్యక్తి పటమును చూచెను. దాని రూపము ఎట్టిదనగా, దాని కన్నులు ఆకాశము తట్టు ఎత్తబడెను. పరమగ్రంథము వాని చేతిలో నుండెను. సత్య ప్రమాణము వాని పెదవుల మీద రాయబడెను. లోకము వాని వెనుక నుండెను. అది మనుష్యులను బ్రతిమాలుకొన్నట్లు నిలిచెను. దాని తల సువర్ణ కిరీటము నుండెను. అప్పుడు క్రైస్తవుడు దీని భావమేమి అని అడిగెను. భావసూచకుడు ఇట్లనెను, ఈ పటము ఎవనిదో వాడు 1000 మందిలో శ్రేష్ఠుడు. అతడు అపోస్తలుడైన పౌలు పలికిన మాటలను బట్టి క్రీస్తుయందు మీకు 10,000 ఉపదేశకులుండినను తండ్రులు అనేకులు లేరు. యేసుక్రీస్తుయందు మిమ్మును మీరు నేను సువార్త మూలముగా కంటిని. క్రీస్తు పోలిక మీ యందు కలుగు పర్యంతము మళ్ళీ నాకు ప్రసవ వేదనలు కలుగజేయుచున్న నా పిల్లలారా అని పలుకవచ్చును. అతని కన్నులు ఆకాశం తట్టి ఎత్తబడియు, పరమగ్రంథము అతని చేతిలో ఉండుటయు, సత్య ప్రమాణము అతని పెదవుల మీద వ్రాయబడుటయు చూచితివి గదా! అది ఎందుకనగా, మర్మమైన సంగతులను తెలుసుకొని వెల్లడిపరచుట అతని ఉద్యోగమని నీకు తెలియజేయుటకై ఉన్నది. అందుచేత ఇదిగో అతడు మనుష్యులను బతిమాలుకొనుచున్నట్లు నిలిచి ఉన్నాడు. మరియు లోకము అతని వీపు వెనుకకు పారవేయబడుటయు, కిరీటం అతని తలపైకి వేలాడుటయు చూచితివి గదా! అతడు తన యజమానుని సేవయందు తనకు కలిగిన ప్రీతి నిమిత్తము ప్రస్తుతమైన వాటిని తృణీకరించి ఉపేక్షించునందున, దీని తరువాత వచ్చు లోకములో అతనికి మహిమ నిశ్చయముగా కలుగునని నీకు నేర్పు గుర్తయ్యున్నదని చెప్పెను.
మరియు భావసూచకుడు క్రైస్తవుని చూచి, ఇదిగో, నేను ఈ పట్టణమునకు నీకు మొదట చూపించితిని. ఎందుకనగా ఈ పటము ఎవనిదో ఆ మనుష్యుడే నీవు వెళ్ళుచున్న దేశ ప్రభువుల వలన నీకు త్రోవలో ఎదురుబడు ఇబ్బంది గల స్థలములన్నిటియందు నీకు దారి చూపుటకు అధికారం పొంది ఉన్నాడు. కాబట్టి నేను నీకు చూపిన దాన్ని జాగ్రత్తగా గ్రహించి బావుగా జ్ఞాపకముంచుకొనుము. ఒకవేళ నీ ప్రయాణమందు కొందరు నీకెదురుబడి మరణమునకు వెళ్ళు దిగుత్రోవలో నడుచుచు యుక్త మార్గమునకు నీకు చూపెదమని మోసకరింతురేమో అని చెప్పెను. ఆ తరువాత ఆయన అతని చెయ్యి పట్టుకొని విశాలమైన గదిలోనికి అతన్ని తీసుకొని వచ్చెను. అది ఎన్నడూ తుడవబడలేదు గనక అది ధూళితో నిండియుండెను. అతడు కొంతసేపు దాన్ని చూచిన తర్వాత దాన్ని తుడుచుటకు భావసూచకుడు ఒక మనుష్యుని పిలిచెను. అతడు దాన్ని తొడవ మొదలుబెట్టినప్పుడు క్రైస్తవునికి ఊపిరాడనంత ధూళి విస్తారముగా ఎగురనారంభించెను. అప్పుడు భావసూచకుడు, నీవు నీళ్లు తెచ్చి ఈ గదిలో చల్లమని దగ్గర నిలిచిన ఒక పడుచు యువతితో చెప్పెను. ఆమె అట్లా చేసిన తర్వాత గది సు గది శుభ్రము చేయబడెను. అప్పుడు క్రైస్తవుడు ఇట్లనెను, దీని భావమేమి అని అడిగెను గనక భావసూచకుడు ఇట్లనెను, ఈ గది సువార్త కృపామాధుర్యము వలన పరిశుద్ధపరచబడని మనుష్యుల హృదయములు. ఆ ధూళి ఏదనగా వారి ఆది పాపము, అంతరంగ దుర్వాసనలు అవి వారి స్వభావమును కేవలము అపవిత్రపరచునవి. మొదట తొడవ మొదలుబెట్టిన వాడు దేవుని బోధ, నీళ్లు తెచ్చి చల్లిన పడుచు యువతి సువార్త. ఆ మొదటివాడు తొడవ మొదలుబెట్టగానే ధూళి బాగా ఎగిరినందున దానివలన నీవు ఊపిరి సాధారణముగా పీల్చలేకపోతివి. అతడు గది తొడవలేకపోయెను గదా! కాబట్టి దేవుని బోధ పాపమును కనపరిచి నిషేధించును కాని దానిని జయించుటకు బలపరచబడదు. అది తన క్రియా వ్యాపారం వలన పాపం నుండి పవిత్రపరచక దాన్ని జీవింపజేసి దాన్ని బలపరిచి ఆత్మయందు దాన్ని విస్తరింపజేయునని తలంచవలెను. మరియు ఆ పడుచు యువతి గదిలో నీళ్లు చల్లిన మీదట అది నింపాదిగా పవిత్రపరచబడెను గదా! అదే విధముగా సువార్త తన మధురమైన అమూల్య ప్రేరేపణలను హృదయములోనికి ప్రవేశపెట్టి ఆ చిన్నది నట్టింట నీళ్లు చల్లి ధూళిని అనగొట్టినట్లు విశ్వాసము మూలముగా పాపము తుడిచివేయును, ఆత్మ పవిత్రపరచబడును. అదే మహిమగల రాజు నివసించతగినదని నీకు బోధించు గురుతు. మరియు నా కలలో నేను చూచినది ఏమనగా, భావసూచకుడు క్రైస్తవుని చేయి పట్టుకొని ఒక చిన్న గదిలోనికి అతన్ని తీసుకొని వెళ్ళి దానిలో ఇద్దరు పిల్లలు తమ తమ పీఠముల మీద కూర్చుండిరి. వారిలో పెద్దవాని పేరు ఆతురుడు, రెండవ వాని పేరు ఓరిమి. ఆతురుడు మిక్కిలి అసమాధానముగా ఉన్నట్లు కనపడెను. ఓరిమి ఓరిమి బహు శాంతముగా నుండెను. క్రైస్తవుడు వారిని చూచి ఆతురుని అసమాధానమునకు కారణమేమని అడిగెను. గనక భావసూచకుడు వాని పరమ వస్తువుల నిమిత్తము వచ్చే సంవత్సరాది వరకు వాడు ఉండవలెనని వాని అధికారి కోరెను. కాని వాడు అవన్నీ ఇప్పుడే కావాలనని కోరుచున్నాడు. ఓరిమి అప్పటి వరకు వేచియుండుటకు సమ్మతించినని చెప్పెను. అప్పుడు నేను చూచుండగా ఒకడు అతని యొద్దకు ఒక సంచడి రూపాయలు తీసుకొని వచ్చి వాని పాదముల యొద్ద వాటిని కుమ్మరించెను. వాడు వాటిని తీసుకొని దానివలన సంతోషించి ఓరిమిని ఎగతాళి చేసి నవ్వెను. కాని నేను చూచునప్పుడు కొంతసేపటికి వాడు ఆ సొమ్మునంతయు వ్యయపరచుకొనెను గనక చినిగిన గుడ్డలు తప్ప వానికి మరి ఏమీయూ లేకపోయెను. అప్పుడు క్రైస్తవుడు భావసూచకుని చూచి, దీని భావము నాకు మరింత తేటపరచుము అని పలికెను. అప్పుడు భావసూచకుడు ఇట్లనెను, ఈ పిల్లలిద్దరూ గుర్తులు. ఆతురుడు ఇహలోక ఆసక్తులకును, ఓరిమి పరలోక శక్తులకును గుర్తులై ఉన్నారు. ఎట్లనగా ఆతురుడు ఈ సంవత్సరమందే అనగా ఇహలోకమందే సమస్తము కావాలనని కోరుచున్నాడు గదా! ఈ లోకస్తులు అలాగే ఉన్నారు. వారు ప్రస్తుత కాలమందు తమ భాగ్యమంతా పొందగోరుదురు. వారు ఆస్తిలో తమ భాగము కొరకు
సంవత్సర పర్యాంతం వరకు అనగా లోక పర్యాంతములు వరకు కనిపెట్టునల్లరు. చేతనున్న ఒక పక్షి పొదలోని 2 పక్షుల కంటే మేలని భావింతురు. ఆతురుడు శీఘ్రముగా సమస్తమును వ్యయపరిచి వెంటనే తనకు చినిగిన గుడ్డలు తప్ప మరేమియు నిలువ చేసుకొనలేదు గనక అటువలనే ఈ లోకమందు అట్టి మనుషులందరికీ ఇట్టే గతి కలుగునని పలికెను.